ప్రభువైన యేసు నామములో చేరి వచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నా. దేవుని సంకల్పంలో మానవ స్వాతంత్ర్యం. దేవుడు తన సంకల్పాన్ని అనాదిలో కూర్చుండి ఆలోచన చేసి తీర్మానం చేసుకున్నాడు. ఈ సంకల్పాన్ని మార్చటానికి ఎవరి తరం కాదు. ఎవరి కోసం ఆయన తన సంకల్పాన్ని మార్చడు. దేవుని సంకల్పంలో మానవ స్వాతంత్ర్యం ఉంది. అది విశేషమైన సమాచారం. వాస్తవమైన సమాచారం ఏమంటే దేవుడు క్రీస్తు యొక్క బలిని మార్చే ఆలోచనలో లేడు. రెండవది, ఆయన అపోస్తుల బోధను ఎవరి కోసం మార్చడు. మూడవది, ఆయన తన కుమారులుగా స్వీకరించే దత్త స్వీకార పద్ధతి ఉంది. అనాదిలో దాన్ని కూడా మార్పు చేయడు. నాలుగవది, క్రీస్తు సంఘము ఉంది. దాన్ని కూడా ఎవరి కోసము రాజీపరచడు. ఐదవది, మనందరికీ తెలిసినట్టుగా క్రీస్తు యొక్క రూపంలోనికి క్రైస్తవులు మార్చబడాలి అనే ఒక ఆలోచన, దేవుని యొక్క ఆలోచన ఏర్పడుతుంది. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడు చూసినా పసిబిడ్డలుగా పాలు తాగేవాడుగా ఉండటానికి వీలు లేదు. పుట్టిన బిడ్డ ఎలాగో బెదుకుతుంటాడో, వయసు వస్తుంటుందో భౌతికంగా, అలాగున్న ఆత్మ సంబంధంగా దేవుని రాజ్యంలో జన్మించిన పిల్లలందరూ క్రీస్తు యొక్క స్వరూపం కలిగిన వారై ఉండాలి అనే ఉద్దేశం దేవుడు కలిగి ఉండి ఏర్పాటు చేసి పెట్టాడు. దీంట్లో మాత్రము ఏ మార్పులు ఉండవు. దేవుడు దీనిని అధికారపూర్వకమైన తన నిర్ణయం చేత స్థాపించి పెట్టాడు. కాబట్టి దేవుని సంకల్పంలో ఎవరు మార్పు చేయటానికి అవకాశాలు ఉండవు. దేవుని సంకల్పంలో దేవుడు ఏం చేశాడు అంటే నేను స్వతంత్రంగా చేశాడు. నువ్వు స్వతంత్రుడవు. ఈ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని దేవుని సంకల్పంలో మనుషులు ప్రవేశించాలే తప్ప దేవుడు సంకల్పాన్ని మార్చడు. నీ స్వాతంత్రాన్ని జోక్యం పుచ్చుకోడు. నరుడు సర్వస్వతంత్రుడు అంటే నువ్వేమి నిర్ణయించుకుంటావో నేను నిర్ణయించకపోతే నీ బ్రతుకు అనేసాడు. కాబట్టి గ్రంథంలో మనకు తెలియజేసేయబడినట్టు ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో, ప్రసంగి 11వ అధ్యాయం 11:8 వచ్చిన రాబడింది. క్షమించండి. ప్రసంగి 11:8 ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చేపిటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలను. రాబోన్నదంతయు వ్యర్థం. యవనుడా, నీ యవనమందు సంతోషపడము. నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండని. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తించు. అయితే నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం, నీ దృష్టికి ఏది ఇష్టంగా ఉంటుందో ఆ నడిచేసేది. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. ఆయన సంకల్పం ఉంది కాబట్టి ఆ సంకల్పానికి భిన్నంగా నీ దృష్టి యొక్క ఇష్టం ఉంటే తీర్పులో తీసుకొచ్చేస్తాడు. నీ హృదయం యొక్క కోరిక దేవుని సంకల్పాన్ని విధించిన రోజున అంగీకరించే కార్యక్రమం లేదు. సంకల్పాన్ని మార్చడు. నీకు స్వాతంత్రం ఇచ్చాడు సంపూర్ణంగా. నీ స్వాతంత్రంలో దేవుడు జోక్యం పుచ్చుకోడు, అడ్డురాడు, ఆటంకపరచడు. నీకు అడ్డు తగలడు ఆయన. అందువలన వాస్తవానికి ఏమని చెప్పాడంటే నీ ఎవరి కాలమందు సంతోషపడు, నీ దృష్టి యొక్క ఇష్టం
నీ దృష్టికి ఏది ఇష్టంగా కనపడుతుంది, నీ హృదయం యొక్క కోరిక, నీ కోరిక ఏముందో దాని చొప్పున నడిచేసేయి. నీ స్వతంత్రుడు, దీంట్లో నేను జోక్యం పుచ్చుకునే పరిస్థితులు లేవు. అయితే నా సంకల్పం ఏది? నా సంకల్పంలోనికి నువ్వు ప్రవేశించితే నా కృప అనుభవించడానికి సంకల్పం ప్రకారం కృప అనుభవించడానికి అవకాశం ఉంటుంది. నీ స్వాతంత్రం జోక్యం ఇచ్చుకునే పరిస్థితులు లేవని చెప్పి ప్రత్యేకించాడు. అందువల్ల పరమదేవుడు ఏం చేస్తుంటాడంటే మనుషులకు అనుగ్రహించిన స్వాతంత్ర్యంలో ఆయన మార్గం తెలియజేస్తాడు. ఆయన మార్గం కాంతి, నీ మార్గం నువ్వు ఎన్నుకుంటుంటావు. మార్గం వేరైనప్పుడు నీ ఎదుట దీన్ని ఇలా నడిస్తే మేలు, ఇలా నడిస్తే కీడు అనే సమాచారం తెలియజేస్తాడే తప్ప నా మార్గంలో నడవాల్సిందే అని బలవంతం చేసేవాడు కాదు దేవుడు. అని సంకల్పం. మానవ జాతిని బలవంతం చేసే పరిస్థితి లేదు. అందువలన ఆది నుంచి పరమదేవుడు ఏం చేశాడు అంటే ఏదైనా తోటలోనే ప్రారంభించాడు ఈ కార్యక్రమం. స్వాతంత్ర్యం, మంచి చెడ్డ తినవలసి వృక్ష ఫలం తినకూడదు. ఇక్కడ జీవవృక్షం ఉంది, తోటలో అనేక వృక్ష ఫలాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మంచి చెడు తినవలసి వృక్ష ఫలం ఉంది, దీన్ని తినొద్దు. నేను బలవంతం తినొద్దని చెప్పానంటే తింటే ఏం జరుగుద్ది? నువ్వు నష్టపోతావు. తింటే నువ్వు నష్టపోతావు. నేను చేయగలిగింది ఏమి లేదు. కాబట్టి నువ్వు నష్టపోతావు అనే సమాచారం తెలియజేయటం దేవుని యొక్క బాధ్యత. ఏం చేస్తే నష్టపోతావు, ఏం చేస్తే లాభం పొందుతావు అనేది దేవుడు మనుషులు ఎదురు పెట్టే ఒక అద్భుతమైన అవకాశం, ఆలోచన. దేవుని సంకల్పంలో మానవ జాతికి సంపూర్ణమైన స్వాతంత్రం ఏదైనా తోట నుంచి ప్రారంభించాడు ఈ మాట. ఆయన మాట వినటానికి నువ్వు ఇష్టపడితే విను, వెళ్ళేది వినటానికి ఇష్టం లేదు, దాని పర్యవసానం అనుభవించు, నాకు సంబంధం లేదు. కాబట్టి దేవుడు మానవ జాతికి ఆది నుండి ఈ విశేషమైన స్వాతంత్ర్యం అనుగ్రహించాడు. ఇస్రాయేల్ ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రం ఏర్పాటు చేసి దీవెనలు శాపాలు పెట్టేసి జీవము మరణము ఎదురు పెట్టేసి నీ ఇష్టం కోరుకోమని చెప్పేసి ప్రత్యేకించి ద్వితీయోపదేశకాండము 30 అధ్యాయంలో 18 వచ్చింది రాబడింది. ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 18 వచనంలో దేవుడు మానవ స్వాతంత్రానికి అనుగ్రహించిన అవకాశాన్ని గురించి ఇలా తెలియజేస్తున్నాడు. 30 అధ్యాయం 18 వచనం. అధ్యాయం 30 వచనం 18. మీరు నిత్యముగా నశించిపోదురనియు స్వాధీనపరచుకున్నటకు యోర్దాను దాటిపోవచ్చున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజేస్తున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వచనము శాపమును నేను నీ ఎదుట ఉంచేసి భూమి ఆకాశములను సాక్షిగా పెట్టేశాను చెప్పేశాను. భూమి ఆకాశాన్ని సాక్షిగా పెట్టేశాను. భూమి సాక్ష్యం, ఆకాశం సాక్ష్యం. కాబట్టి భూమి ఆకాశం సాక్ష్యాన్ని బట్టి ఏం చెప్పారంటే జీవం ఇది, మరణం ఇది, ఇది ఆశీర్వచనం, ఇది శాపం. కాబట్టి ఆశీర్వచనము శాపాన్ని ఎదురుపెట్టి కోరుకో, నీ ఇష్టం, కోరుకునేది నీ స్వాతంత్రం అనేది పరమదేవుడు మనుషులకు తేటగా తెలియజేసిన విశేషమైన కార్యక్రమం. 8వ గ్రంథంలో 8వ అధ్యాయం రాబడింది, చదువుతాం. 8వ గ్రంథము 8వ అధ్యాయంలో పరమదేవుడు ఇశ్రాయేలుకు తెలియజేస్తున్న మరొక అవకాశ భాగ్యాన్ని ఆయన ఎలాగో మా వారితో మాట్లాడుతున్నాడు. నాలుగో వచనం రాబడింది. 8వ అధ్యాయం 4వ వచనం. మరియు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సెలవిస్తున్నాడు.
మనుషులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేస్తున్నారు. వారు మోసమును ఆశ్రయం చేసుకొని తిరిగి రామని ఎలా చెప్పుతున్నారు? తిరిగి రామని చెప్పేస్తున్నారంట. మనం తీర్మానం చేసుకున్నామయ్యా, మా జీవితాల్లో ఈ మనం నిర్ణయం చేసేసుకున్నామని చెప్పేసి. పడిపోతే తిరిగి లేకుండా ఆ కుర్రాడు సైకిల్ దొక్కుతా పోయాడు, సరిగ్గా చేతకాల, దమ్మిక్కుని పడ్డాడు కింద. పడినవాడికి అట్నే ఉండిపోతాడు. నేను పడ్డాను కాబట్టి నేను లెగవను అంటాడా? అండు. కానీ ఇశ్రాయేలు ఏమంటున్నారు ఇప్పుడు? దేవుని మార్గం నుంచి కిందకి పడిపోయిన తర్వాత నేను లెగవం అంటున్నాను. ఏ వింతైన సమాచారం ఇది! పడిపోయిన వాడు తిరిగి లేకుండా, సావు తప్పిపోయాడు, తిరిగి మార్గానికి రాడా? వస్తాడు, రావాలి వాస్తవానికి. కానీ మీ చాయిస్ ఎలాగుందంటే, మీరు నిర్ణయించుకుంటే ఎలాగంటే మేము తిరిగి రాం అనేసి. నేను తిరిగి రాం, మేము స్వతంత్రంలో. నీ మార్గం ఉంటే ఉండొచ్చు, కానీ మా ఆలోచనలు మాకు ఉన్నాయి. మా ఆలోచన ప్రకారం మేము వెళ్ళిపోతాం అనేది మానవ స్వాతంత్రం మనుషులకు చేసే కీడు చేస్తుంది. కాబట్టి స్వాతంత్రం ఏం చేస్తుంటుందంటే, దైవ నియమాలను ఆలోచన చేయకపోతే కీడు చేస్తుంటుంది స్వాతంత్రం. ఇది ప్రకృతి సిద్ధమైన సమాచారం. మనుషులు పడిపోతే తిరిగి లేస్తారు, తప్పిపోతే తిరిగి వస్తారు. ఇది మనుషులకు దేవుడు అనుగ్రహించిన ఇంకిత జ్ఞానం. ఇంకిత జ్ఞానంలో పడిపోయిన వాడు పడిపోయినట్టే ఉంటాడా? ఉండడు. ఇశ్రాయేలు పడిపోయారు, దేవుని కృప నుంచి తప్పిపోయారు. అడిగాడు, పడిపోతే తిరిగి లేవరా? ఏంటి అంత మరి దారుణంగా ఉంది పరిస్థితి. పడిపోయిన వాడు పడిపోయినట్టుగానే కొనసాగించడంలో ఏంటి ఉద్దేశం? పడిపోయిన వాడు సహజంగా తిరిగి లేస్తాడు, తప్పిపోతే తిరిగి వస్తాడు. కానీ వీళ్ళే అన్నారనమాట, మేము రామనేసారు సమాచారం. అందువల్ల దేవుడు మానవులకు అనుగ్రహించిన స్వాతంత్ర్య అవకాశాన్ని మనుషులు పోగొట్టుకొని మేము రాం. మీద పడిపోతే పడిపోయినట్టే ఉంటాం. ఎందుకు పడ్డాను? అందుకే తిరిగి లేకున్నాను. ఎందుకు పడ్డావు? చేతగా పడ్డావు. నీ బుద్ధిహీనత వల్ల పడ్డావు, నీ అసమర్థత వల్ల పడ్డావు, నీ నేర్పులేనితనం వల్ల పడ్డావు. పడిన వెంటనే తిరిగి లేకపోవడం అనేది సహజమైన సమాచారం. మానవ జాతికి ఇది సహజమైన కార్యక్రమం. కానీ ఇశ్రాయేలు అంటే మేము పడిపోతే తిరిగి లేకాం, తప్పిపోతే తిరిగి రామని. అందువల్ల పరలోక దేవుడు ఏం చెప్పాడంటే, నీకు ఒక అవకాశం ఇస్తున్నా ఇశ్రాయేలు, 4వ అధ్యాయం 1వ వచనం రాబడి ఉంది. నీకు అవకాశం జీవితం మార్చుకోవటానికి, కృప అనుభవించడానికి, నీ స్వాతంత్ర్యం సద్వినియోగం చేసుకోవడానికి దేవుడు అనుభవించిన అవకాశ భాగ్యం ఇది. 4వ అధ్యాయం 1 ఎలా రాబడి ఉంది. ఇదే యెహోవా ఇశ్రాయేలు తిరిగి రానుద్దేశించినట్టయితే అది సమాచారం. తిరిగి రావుద్దేశించి నా దగ్గర కావాలి. ఇశ్రాయేలు నీకు తిరిగి రావాలనే ఉద్దేశం ఉంది. అసలు ఎంతకి ఉద్దేశం ఉంటే నా దగ్గరికి రావాలి. వచ్చే విధానం ఏదో చెప్పేశారు ప్రత్యేకంగా. ఏం చెప్పాడు? ఎలా రావాలంట? ఇటు అటు తిరగటం మానేయాలి, అది సమాచారం. కాబట్టి దేవుని దగ్గర రాదలుచుకున్నప్పుడు ఇటు అటు తిరగటం మానేయాలా? ఇటు అటు తిరగటం మాని ఏ క్రియలన్నింటినీ నా సన్నిధిని తొలగించుకొని న్యాయమును బట్టి నీతిని బట్టి చేసినట్టయితే ఆశీర్వాదం కనుక్కుంటారు. కాబట్టి నీకు ఆశీర్వాదం రావాలంటే మార్గం ఇది చెప్పేసి ప్రత్యేకించి. తప్పిపోయిన వాడు తిరిగి రాడా? తిరిగి వస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు నువ్వు తిరిగి రాదలుచుకుంటే నీ స్వాతంత్ర్యం ఉపయోగించుకొని ఎక్కడ పడిపోయావో ఆ స్థలంలో పడిపోయిన వాడు లేచి, తప్పిన వాడు తిరిగి వచ్చేస్తాడు అనే ఒక అవకాశాన్ని మానవ స్వాతంత్ర్యాన్ని దేవుడు అనుగ్రహించిన మహత్తరమైన కృప. క్షమాభిక్ష పెట్టడం అనేది దేవుడు మానవ జాతికి అనుగ్రహించే మహత్తరమైన కృప.
నువ్వు పడిపోవటం ఒక వంతు, పడిపోయిన వాడు తిరిగి రావటం అనేది మరొక వంతు. ఏ పరిస్థితుల్లో నువ్వు పడిపోయావో అక్కడి నుంచి లేచి రావటం అనేది ఒక అవసరమైన సమాచారం. పడిపోయిన వాడు తిరిగి రాడా, తప్పిపోయిన వాడు వచ్చేస్తాడు, తిరిగి వస్తాడు కదా. కాబట్టి నువ్వు రాదలుచుకుంటే నా దగ్గరికి రావాలా, నీ మార్గంలో నా దగ్గరికి రావడానికి కాదు, నా మార్గంలో నువ్వు నా దగ్గరికి రావాలి. కాబట్టి ఇటువంటి తిరగడం మానేరు ముందు. రెండవది నీ హేయక్రియలను హేయక్రియలు అంటే మానేయాల, నుండి తొలగించుకోవాలి. హేయక్రియలతో నా దగ్గర రావడానికి వీలుండదు, అంగీకరించబడదు. ప్రత్యేకించి నీ హేయక్రియను తొలగించుకోవాలి. అటు ఇటు తిరగటం అనేది నీ బుద్ధి, చంచల బుద్ధిని మానుకోవాలి. చంచల బుద్ధిని మానుకోవాలి. ఒక స్థిరమైన భావన, ఒక స్థిరమైన విశ్వాసం, ఒక స్థిరమైన సమర్పణ జీవితానికి అవసరమైనది. కాబట్టి తిరిగి వచ్చేవాడు సమర్పణతో కూడిన జీవితం, ఒక సమర్పణతో కూడిన జీవితాన్ని తిరిగి రావాలి. ఇశ్రాయేలు తిరిగి రావాల్సినట్టయితే నా దగ్గరికి రావాలి. నువ్వు పడిపోయావు, లెగు, రావు తప్పావు, తిరిగి వచ్చాయి, మార్గం తెచ్చిచ్చాను. నీ స్వాతంత్రం ఉపయోగించుకుని కార్యక్రమం జరిగించమని దేవుడు మానవ జాతికి అనుగ్రహిస్తూ ఒక విశేషమైన సమాచారం చెప్పాడు. 5వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచ్చిన రాబడని చదువుతాం. యెరూషలేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకోండి. ఏమని తెలుసుకోండి? దాని రాజవీధులలో విచారణ చేయండి. న్యాయం జరిగించు నమ్మకంగా ప్రయత్నించుతున్న ఒకడు మీకు ఒక్కడికే కావాలి. ఎవడికే కావాలి? నాకు ఇప్పుడు ఒక్కడు కావాలి, ఒకటి చాలు. ఎలాంటి వాడు కావాలి? న్యాయం జరిగించు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేసేవా ఒకడుంటే చాలు. నాకు నేను ఈ ఒక్కరిని బట్టి కనిపించేస్తాను, కాపాడుతానని చెప్పేసి. వాస్తవానికి సమాచారం ఏమంటే, అబ్రహాము మాట్లాడినప్పుడు 19వ అధ్యాయం ఆదికాండం 19 మాట్లాడినప్పుడు అబ్రహాం ధ్యానం చేశాడు సొదొమ గొమొర్రాను గురించి. సొదొమ గొమొర్రాను గురించి ధ్యానం చేసినప్పుడు ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే దాంతో ప్రారంభించాడు. 50 మంది అడిగాను, ఒకడు పొరపాటున 5 తగ్గుతారేమో, 5 తగ్గితే, ఆ తర్వాత 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, దిగొచ్చి 10 మంది ఉంటే కాపాడుతాను. సొదొమ గొమొర్రాను 10 మంది ఉంటే కాపాడుతాను అన్నప్పుడు యెరూషలేములో ఒక్కడుంటే కాపాడుతాను. యెరూషలేములో, మహారాజు నగర్లో, దేవుని పట్టణంలో రాజుల సింహాసనం ఉంది, యెహోవా మందిరం ఉంది. రాజు సింహాసనం మీద రాజు కూర్చుని ఏలుబడి చేస్తుంటాడు. మందిరంలో యాజకత్వం జరిగిస్తుంటాడు దేవుని సముఖంలో. ఇలాంటి విశేషమైన ఈ ఊర్లో ఒక్కడుంటే చాలు అన్నాడు. ఎలాంటి వాడు కావాలి? అప్పుడు న్యాయంగా ప్రవర్తించేవాడు. చదువుతున్న ఎలాంటి వాడు ఒక్కడు కావాలో పరమదేవుడికి. కాబట్టి నువ్వు ఇష్టపూర్వకంగా ఇలాంటి జీవితం మార్చుకోవాలి అనేది దేవుడు కోరుకునే విశేషమైన సమాచారం. న్యాయంగా జరిగించు ఒక్కడు కనబడిన క్షమించేస్తాను వాగ్దానం చేశాడు సమాచారం. ఇప్పుడు సొదొమ గొమొర్రా కంటే యెరూషలేము ఇంకా క్షీణదశలో ఉంది అన్నమాట. క్షీణదశలో ఉంది. ఇశ్రాయేలీయులు తమ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని క్షీణదశకు చేరుకున్నారు. క్షీణదశకు చేరుకున్నప్పుడు ఏం జరిగిందంటే, వెయిట్ చేస్తున్నట్టు, నేను ఇంకా వెయిట్ చేస్తున్నా. నీ స్వాతంత్రం ఉపయోగించుకొని న్యాయం జరిగిస్తావా? నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తావా? నువ్వు నమ్మకస్తుగా కాదో కాదు సంగతి. నువ్వు కనీసం ప్రయత్నం చేసే మనుషుడు. నమ్మకంగా జీవించడం అనేది ఒక ప్రయత్నం కావాలని చేసే మనిషి. కాబట్టి నీ స్వాతంత్రం ఉపయోగించుకుని ఏం చేయాలన్నమాట? నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయటం. దేవుడు కోరుకునే విశేషమైన సమాజం. నీ స్వాతంత్రం ఉంది కాబట్టి నువ్వు నమ్మకంగా ఉండడానికి నువ్వు ఉపయోగించుకొని, నీ స్వాతంత్రం ఉపయోగించుకొని నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేసావు. ఒక్కడుంటే న్యాయం జరిగించేవాడు.
వాస్తవానికి మనుషులు న్యాయంగా ప్రవర్తించాల్సిన బాధ్యత కలిగిన వారు. మానవ జాతి నిర్మాణంలో ఇది ప్రత్యేకమైన సమాచారం. న్యాయం జరిగించడం అనేది నీకు తలరాత. న్యాయంగా జరిగించడం, న్యాయమైన జీవితం జీవించడం అనేది మనుషులు కోరుకునే కార్యక్రమం. కాబట్టి మీకా గ్రంథంలో 6వ అధ్యాయం మీకా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం నుండి రాయబడి ఉంది. 6వ వచనం నుండి ఏమి తీసుకొని వచ్చి నేను 8వ వచనం చదివేసానా? మనుషుడా, ఏది ఉత్తమమో ఏది ఉత్తమో తెలియజేయబడింది. న్యాయముగా నడుచుకుంటే అది సమాచారం. ఏం చేయాలి? న్యాయంగా నడుచుకోవాలి. అది న్యాయంగా నడుచుకునే మనుషులు కావాలి. న్యాయంగా నడుచుకోవడం అనేది మానవ స్వభావం. దేవుడు ఏర్పరిచి నిర్మాణం చేసిన నలుగురు న్యాయంగా నడుచుకోవాల్సిన వాడైనాడు. కాబట్టి నీ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని న్యాయంగా ఇది న్యాయమా అని ఆలోచించేసి న్యాయంగా నడుచుకోవటం అనేది ఒక విశేషమైన కార్యక్రమం. న్యాయంగా నడుచుకుంటూ కనికరము ప్రేమించుటయు దీన మనసు కలిగి దేవుని ఎదురు ప్రవర్తించుటయు. ఇదే కదా నేను కోరుకుంటాను. ఇంకేం కోరుకున్నాను? నీ దగ్గర నుంచి నీ బొల్లు కోరలేదు, నీ అర్పణ కోరలేదు, నీ బిడ్డను కోరలేదు, నీ ఆ బిడ్డను చంపేమని కోరలేదు. ఏం కోరలేదు. న్యాయంగా నడుచుకో. నీ నిర్మాణంలో న్యాయంగా నడిచే స్వభావాన్ని పెట్టాను నేను. న్యాయంగా నడుచుకో. న్యాయంగా నడుచుకుంటూ కనికరం ప్రేమించుటయు మనసు కలిగి నడుచుకుంటూ. ఇదే కదా నేను కోరుతున్నాడు. ఏం కోరుతున్నాను? ఇంకా ఏం కోరుతున్నాను? నీ అర్పణ కోరుతున్నానా? నీ బళ్ళు కోరుతున్నానా? నీ పొట్టేళ్ళను కోరుతున్నానా? లేకపోతే తైలంత విస్తారమైన తైలం కోరుతున్నానా? ఇవన్నీ ఎదురంత తైలం కూడా కోరుతుంది. కాబట్టి దేవుడు కోరలన్నీ ఇస్తాడంట. మనిషి కోరుకున్నదని ఇవ్వడంట. అందువల్ల మానవ స్వాతంత్రం ఎలా దుర్వినియోగం చేయబడుతుందో మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సిన ఉంటుంది. దేవుడు కోరేది ఒకటి, మనుషులు ఇచ్చేది వేరొకటి. నువ్వు కోరుకునేది ఏదైతే అది కాదు, వేరేది ఇంకేమని కోరుకోని అంటే దేవునికి ఛాయిస్ ఇచ్చేటట్టుగా మనుషుల జీవితం జీవించడం అనేది ఒక అద్వైతమైన సమాచారం. దేవుడు మానవ జాతికి సంపూర్ణమైన స్వాతంత్రం ఇచ్చాడు. ఈ స్వాతంత్రం ఇచ్చినప్పుడు ఈ స్వాతంత్రాన్ని మనుషులు సద్వినియోగం చేసుకోవటం అవసరమైంది. స్వాతంత్రం అనుసరించి పాపం చేశాం. స్వతంత్రుడిపై పాపం చేశాం. స్వతంత్రుడిపై నీచ కార్యము తలపెట్టావు. స్వతంత్రుడిపై నీ ఇష్టానుసారంగా జీవితాన్ని కొనసాగించావు. ఆ స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకొని తిరిగి రా. ఇశ్రాయేలు తిరిగి రాదలుచుకునేలా నా దగ్గరికి రావాలి, వేరే మార్గం లేదు. వచ్చినప్పుడు ఏం చేయాలంటే నేను ఇటువంటి తిరగడం మానేయాలి. ముందు నా మార్గంలోకి వచ్చిన తర్వాత నీ ఇటువంటి తిరగడం అనేది మానేసి ఏకదృష్టి కలిగి దేవుని అందింప చేయాలి అనే భావన కలిగి అది ఇష్టంగా నేను ఇష్టపూర్వకంగా జరిగించే కార్యక్రమం అది. ఇటువంటి తిరగడం మానేసి నీ హే క్రియలన్నింటినీ నా సమకూరించి తొలగించి అప్పుడు నా దగ్గరికి రా అని మహాపరమదేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఎక్కడ అయోగ్యత జరుగుతుందో, ఎక్కడ అవిశ్వాసం ఉందో, ఎక్కడ లోపం జరుగుతుందో, ఎక్కడ పొరపాట్లు ఉన్నాయో అవన్నీ దిద్దుకోవటం అనేది పరమదేవుడు కోరుకునే సంగతి. స్వాతంత్రంతో జరిగించే పని, స్వతంత్రమై జరిగించే పని. నువ్వు రాదలుచుకుంటే నా దగ్గరికి రావాలి. నీ స్వాతంత్ర్యాన్ని సద్వినియోగం చేయి. మానవుడు తన స్వాతంత్రాన్ని వినియోగించి తప్పు చేశాడు. మళ్ళీ తన స్వాతంత్రాన్ని ఉపయోగించి తిరిగి రావాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ప్రభువుని యేసు చెప్పిన అద్భుతమైన ఉదాహరణ గ్రంథంలో మనకుంది. లోకాసు వార్త 15వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తప్పిపోవడానికి స్వతంత్రాన్ని ఉపయోగించడానికి గ్రంథం తెలియజేస్తుంది. తండ్రి నా ఆస్తిలో నాకు వాటా ఇవ్వమని అడిగాడా? వచ్చిన చదువుతాం. అదే 11వ వచనంలోనా
వారిలో చిన్నవాడు తండ్రి తండ్రి ఆస్తిలో నాకు నాకు వచ్చి భాగమేమని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. కాబట్టి పరమదేవుడు ఏం చేయండి, స్వాతంత్రానికి అడ్డుపడ్డు అనే దానికి ఇది ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. వాడికి అవసరం వచ్చిందంట, నా ఆస్తిలో నా భాగం ఇచ్చేయి అని అడిగాడు. ఈయన పోరా అనలా. నీ స్వాతంత్ర్యం ఇది, నువ్వు ఉపయోగించుకోవాలి. ఆస్తి కావాలా, నీ భాగం నీకు కావాలా, నీ భాగం ఇచ్చేసాను పో. స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని తన ఆస్తి తీసుకొని తండ్రి దగ్గర నుంచి దూరమైన కుమారుడు పోయాడికి మీదట ఆగం చేసేసాడు. వేసులతో తనకున్న డబ్బు అంతా ఖర్చు పెట్టేశాడు. విలాసాల్లో మునిగాడు, తేలాడు. విలాసాల్లో మునిగి తేలిన తర్వాత ఉన్నదంతా అయిపోయింది. తినడానికి తిండి కరువు అయింది. ప్రస్తుతం ఎవరు చేసుకోవాలా, కూలి పని చేసి బ్రతుకుదామని ఆలోచనకు వచ్చేసాడు. కూలి పనికి వెళ్ళడానికి కూలి ఆయన పెద్ద దగ్గరికి అయ్యా మీ దగ్గర కూలి చేస్తాను. అలాగే కూలి పని నా దగ్గర ఏం లేదురా, ఒక పనే ఉంది, నా పందులు మేపాలా, ఇదే నా దగ్గర ఉండే పని, కూలి చేయదలుచుకుంటే అని అంటాడు. సరే దానికని నేను సిద్ధపడ్డాను అని చెప్పాడు. సిద్ధపడ్డాడు, పందులు తీసుకెళ్ళాడు కాయటానికి. మరి జీతం ఇస్తాడని చెప్పాడు, పట్టుబడుతున్నాడు. జీతం కావాలి కదా అని జీతం దగ్గరికి వచ్చాడు. నీకు పందులు కాసినందుకు కూడా జీతం ఇవ్వాలన్నా, వాడికి పెట్టే పొట్టు కావాలి, తింటే తిను, ఇదే నీ జీతం అనుకోని లేచి పొట్టు ఇచ్చేశాడు. అక్కడ కూర్చుని ఆలోచించేయటం మొదలెట్టాడు. ఏ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోయాడో మళ్ళీ కూర్చుండి ఆలోచన చేసి అదే స్వాతంత్రాన్ని తండ్రి దగ్గరికి తిరిగి రావడానికి ఉపయోగిస్తున్నాడు. అది సమాచారం. కాబట్టి స్వాతంత్రాన్ని ఎలా ఉపయోగించాలి అనే సమాచారం గ్రంథం ఇలా తెలియజేస్తుంది. ఏ స్వాతంత్రాన్ని ఉపయోగించి నువ్వు పాపం చేసావో, అక్రమం చేసావో, దుర్నీతిని అనుసరించావో, చెడుతనం జరిగించావో, ఆ స్వాతంత్రం ఉపయోగించి తిరిగి తండ్రి వద్దకు రావాలి. అందువల్ల ఇశ్రాయేలు నువ్వు తిరిగి నా ఉద్దేశించిన నా దగ్గరికి రావాలి. నా దగ్గరికి రావాలి. వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఇటు అటు తిరగడం మానేయాలి. నా దగ్గరకు వచ్చినప్పుడు ఏకదృష్టితో, ఏక సమర్పణతో, ఇటు అటు చంచల బుద్ధితో రావటం అవసరం లేదు. వద్దు, నువ్వు రావాల్సిన అవసరం లేదు. చంచలుడు దేవుని సముఖానికి రావాల్సిన అవసరం లేదు. చంచలుడు స్వాతంత్రాన్ని సరిగా ఉపయోగించుకునేవాడు కాదు. కాబట్టి ఇటువంటి తిరగటం మానేయాలి. నీ హేయమైన క్రియలన్నీ కూడా నా సంపద తొలగించాలి. అలాగైతే వస్తే రాదలుచుకుంటే వచ్చే మార్గం మీద తేటగా తెలియజేశాడు. అందువల్ల ఇప్పుడు ఆ కుమారుడు పందులు తినే పొట్టు దగ్గర కూర్చున్నాడు. పొట్టే తిన్నాడో లేదో నాకు తెలియదు. ఇప్పుడు తలంపు వస్తుంది, తండ్రిని జ్ఞాపకం వస్తుంది. తండ్రి ఇంట్లో చాలామంది కూలోళ్ళు ఉన్నారు. ఈ దగ్గర నేను పూజ చేస్తే పందులు పొట్టిస్తున్నాడు. మా నాయన దగ్గర పూజ చేస్తే అనేక మందికి ఆహారం సమృద్ధిగా ఉంది. కాబట్టి నేను మా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. ఏ స్వాతంత్రాన్ని ఉపయోగించి తండ్రి దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయాడో అదే స్వాతంత్రాన్ని ఉపయోగించి తిరిగి తండ్రి దగ్గరికి రావటం అనేది దేవుడు మానవ జాతికి అనుగ్రహించిన స్వాతంత్ర్యం. ఏ స్వాతంత్ర్యంతో మనుషుడు పాపం చేశాడో ఆ స్వాతంత్రాన్ని తిరిగి ఉపయోగించుకొని నీతిని జరిగించడానికి దేవుని దగ్గరికి తిరిగి రావాల్సిన అవసరం ఉంటుంది. తిరిగి వచ్చేది విశేషమైన సమాచారం. కాబట్టి పరమదేవుడు ఏం చేశాడు అంటే మానవ జాతికి స్వాతంత్ర్యం, మనుషునికి స్వాతంత్రాన్ని గౌరవించాడు. ఎంతవరకు గౌరవించాడంటే నీ హృదయంలో నీ ఇష్టపూర్వకంగా నువ్వు చేసే కార్యక్రమానికి అంగీకరిస్తాను కానీ బలవంతంగా ఏ కార్యక్రమం అంగీకరించేవాడు కాదు. అందువల్ల జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఏముందంటే ప్రభువు యేసు ఒక అతనితో సహవాసాన్ని కోల్పోయాడు. ఒకడు తన ప్రభువుని యేసు సహవాసాన్ని కోల్పోయిన పరిస్థితి ఎలా ఉంది.
ఎలాగుందంటే ఇదిగో నేను వాస్తవానికి ఎలాగుందంటే 17వ వచనం నుండి ఇలా రాబడింది, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, వృద్ధివాడవును, దిగంబరివై ఉన్నావని ఎరుగక. నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుంటున్నాను అన్నాడంట. ఏం కొదవలేదని చెప్తున్నావు. నువ్వు మార్మన్స్ పొందాలా? నీ స్వాతంత్రం ఉపయోగించి దూరం వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళిపోయావు? నులివెచ్చని జీవితానికి వెళ్ళిపోయావు. అనేక మంది భక్తి నులివెచ్చనిగా ఉంటారు. మనకి నులివెచ్చనిగా అంటే భక్తి ఉన్నట్టు, భక్తి లేనట్టు, లేని కాడ లేనట్టు, ఉన్న కాడ ఉన్నట్టు నాటకం వాడే జీవితము నులివెచ్చని జీవితం. ఇది స్వతంత్రం చేసే పనే. ఒక మనిషిని నులివెచ్చని చేసేది మన స్వాతంత్ర్యం. ఆ స్వాతంత్రం ఏం చేస్తుందంటే భక్తి కలిగిన వాళ్ళ దగ్గర భక్తి ఉన్నట్టు నాటకం ఆడటం, భక్తి లేని వాళ్ళ దగ్గర భక్తి లేని వాళ్ళలాగా ప్రవర్తించడం అనేది ఇది అతని స్వాతంత్రంలో ఉండే దౌర్బల్యత. స్వాతంత్రం దుర్వినియోగం చేసుకునేవాడు ఇతను. కాబట్టి దుర్వినియోగం చేసుకుంటూ భక్తి కలిగిన వాళ్ళ దగ్గర భక్తిగా, భక్తి లేనప్పుడు భక్తిహీనుల మధ్యలో భక్తిహీనుడుగా బ్రతికే ఈ విశేషమైన నిలువెచ్చని జీవితం చాలా దౌర్భాగ్యమైంది. కాబట్టి ఇది నిలువెచ్చని జీవితము స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసే జీవితానుభవం. అందువల్ల పరమదేవుడు ఏం చెప్పాడంటే, నాకు నిలువెచ్చని అంటే ఇష్టం ఉండదు. నువ్వు అటు ఇటు తిరగడం మానేయాలా. నిలువెచ్చని నాకు ఇష్టం ఉండదు. ఉంటే చల్లగానైనా ఉండు, నాకు అభ్యంతరం లేదు. వెచ్చగానే ఉండు, అభ్యంతరం లేదు. కానీ కొంచెం చల్లగా ఉండవు, వెచ్చగా ఉండవు. నీతో పెద్ద సమస్య అనేసాడు. నీతో సమస్య నాకు. ఎవరితో సమస్య? నులివెచ్చని వాడితో దేవుని సమస్య. భక్తి లేదని చెప్తాను, భక్తి ఒక్కసేపు భక్తి కనిపిస్తుంటుంది. భక్తి ఉందని చెప్తాను, కొంచెం భక్తి లేనట్టు కనిపిస్తుంటుంది. ఎందుకు ఈ నాటకం? ఇది వద్దు నాకు. నీ స్వాతంత్రం ఉపయోగించి ఈ నాటకం అంటూ మానేసాయి. ఇది స్వాతంత్రం చేసే కార్యక్రమం. మనుషులను ఏం చేస్తుంటుందంటే స్వాతంత్రము అస్థిరునిగా చేస్తుంటుంది, భక్తిహీనంగా చేస్తుంటుంది. నిలువెచ్చని జీవితం జీవించేటట్టు మానవ స్వాతంత్రం వల్ల జరిగే కార్యక్రమం. భక్తిగా ఉండకపోతే భక్తుల మధ్యలో జీవించేటప్పుడు భక్తి కొడుతుంటుంది. మనిషిని భక్తి కొడుతుంటుంది, మనస్సాక్షి మీద భక్తి కొడుతుంటుంది. కాబట్టి భక్తిగా ఉన్నట్టు నాటకం అంటాడు. బయటికి వెళ్ళిపోయాడు, భక్తిహీనుల మధ్యలో ఉన్నాడు. కాబట్టి భక్తిహీనుల మధ్యలో ఉన్నప్పుడు సమస్య లేదు. భక్తిహీనత ఏం చేస్తుందంటే అది కొడుతుంది. భక్తిహీనంగా ఉండమని భగం కొడుతుంది. కాబట్టి భక్తిహీనంగా మాట్లాడు. నీ స్వాతంత్ర్యం దుర్వినియోగం అవుతుందని పరమదేవుడు చెప్పచ్చు. నువ్వు స్వతంత్రుడు. ఈ నిలువెచ్చని తనం అనేది నీ స్వాతంత్ర్యం దుర్వినియోగం చేసే పరిస్థితి. కాబట్టి నువ్వేం చేస్తున్నావు అన్నమాట? దౌర్భాగ్యుడు, క్యారెక్టర్ లేనివాడు. దౌర్భాగ్యుడు అంటే దిక్కుమాలిన వాడు, నీకెవరు తోడలేదు, సహాయం లేదు. దరిద్రుడు, నీకేమీ లేదు. గుడ్డివాడు, కళ్ళు లేవు. వాస్తవాలు చూసే కళ్ళు లేదు. దిగంబరి, బట్టలు లేవు. నాకు బట్టలు పడలేవు. ఇలాంటి స్థితిలో నువ్వేమనుకుంటున్నావంటే, నేను ధనవంతుడు, ధనవృద్ధి చేసుకున్నా, నాకేం పోతాం అంటున్నావు. ఇది నిన్ను మోసం చేసుకునే పరిస్థితి. నిలువెచ్చని స్థితి అనేది మనుషుడు తన కొరకు తాను కల్పించుకునే స్థితి. ఈ నిలువెచ్చని జీవితాన్ని దేవుడు అంగీకరించే పరిస్థితి లేదు. దేవుని సంకల్పంలో మానవుడు తన స్వాతంత్రాన్ని ఏం చేస్తున్నాడంటే, స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. కాబట్టి అంగీకరించబడు అని చెప్పేసి ఏం చెప్పాడంటే, నీ పరిస్థితి లేదా వాస్తవమైన పరిస్థితి, నీ నిజమైన పరిస్థితి నా కళ్ళేది ఎలా కనపడుతుందంటే, పరమదేవుడు సమస్తాన్ని చూడగలిగిన దేవుడు, కన్ను నిర్మించిన దేవుడు చూడకుండా. కాబట్టి కన్ను నిర్మించిన దేవుడు చూస్తూ నీ పరిస్థితి అని చెప్పాడు పరిస్థితి.
నీ నులివెచ్చని జీవితం యొక్క రహస్యం ఇక్కడ ఉంది అని చెప్పాడు. ఆ నులివెచ్చని జీవితంలో జీవించే మనిషి ఎలా ఉంటాడంటే దిక్కుమాలిన వాడు, ఎవరు దిక్కులేదు, దరిద్రుడు, ఏం తినడానికి తాగడం లేదు, దరిద్రుడు. ఆ తర్వాత మొదట ఏం చెప్పాడు? మొట్టమొదటి దౌర్భాగ్యుడు, క్యారెక్టర్ లేదు నీకు. దౌర్భాగ్యుడే క్యారెక్టర్ లేని వాడు. దిక్కు క్యారెక్టర్ లేదు. ఆ తర్వాత నీకు ఎవరు తోడు దిక్కు లేదు. ఆ తర్వాత దరిద్రుడు, నీకు ఆస్తిపాస్తులు ఏమేమి లేవు. గుడ్డివాడు, కళ్ళు లేవు, ఆత్మలో ఎక్కడ వెలిగించబడలేదు. దిగంబరి, కళ్ళు వస్తువులు పడలేదు. ఇది నిజ స్వరూపం. నీ స్వాతంత్రాన్ని ఉపయోగించి నువ్వు చేసే పని ఏంటంటే స్వాతంత్రం దుర్వినియోగం చేశావు. కానీ నువ్వేమనుకుంటున్నావు తెలిసిన, నేను ధనవంతుడు, ధనవృద్ధి చేసుకుంటున్నా, నాకేం కొదువు అంటున్నావు. ఇది మోసపూరితమైన జీవితం. వాస్తవం కాదు, వాస్తవం కాదు. కాబట్టి నులివెచ్చని జీవితం అనేది మానవ స్వాతంత్ర్యం దుర్వినియోగం చేసుకునే ఒక విశేషమైన కార్యక్రమం. అందుకని నేను చెప్పాను సార్, నేను తలుపు దగ్గర నిలబడ్డాను. 20వ వచనంలో చెప్పాను సమాచారం. అందుకని తలుపు దగ్గర నిలబడి, ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుతున్నా. ఎందుకు తట్టుతున్నావు? లోపలికి రాకూడదా? నెట్టుకొని రాలేవా? నీకు శక్తి లేదా? నీ స్వాతంత్రం నేను గౌరవిస్తున్నా అని సమాచారం. నేను నెట్టుకొని రావటం పెద్ద సమస్య కాదు. నీ స్వాతంత్రానికి నేను ఇచ్చే గౌరవం ఇది అని చెప్పాడు సమాచారం. కాబట్టి దేవుడు మానవ స్వాతంత్రానికి గౌరవిస్తాడు, నెట్టుకొని రాడు. దేవుడు మానవ స్వాతంత్రాన్ని గౌరవించి ఇది మనం తలుపునని తడుతున్నా. నాయనా రే, నా స్వరం విని తలుపు తీస్తే, నువ్వు ఇష్టపూర్వం అయితే, నీ స్వాతంత్రంలో ప్రయోజనం రాణిస్తే, నీ జీవితంలో నాకు ప్రవేశం కల్పించితే, నీ జీవన శైలిలో నాకు అవకాశం కల్పించితే నేను వస్తాను లోపల. మనం సహవాసం చేస్తాం. కాబట్టి నేనేం కోరుతున్నానంటే నీ స్వేచ్ఛ చిత్తాన్ని గౌరవించి, నాకు శక్తి లేక కాదు, నెట్టుకొని రావడం పెద్ద సమస్య కాదు. ఏదైనా నెట్టుకొని రాగా నీ స్వాతంత్రాన్ని గౌరవిస్తున్న నేను నెట్టుకొని వచ్చే పరిస్థితులు లేవు. నీకే చాయిస్ ఈజ్ యువర్స్. ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుతున్నా. ఎవరైనా తలుపు తీస్తే, నా స్వరం ఇంటి గుర్తుపడితే తలుపు తీస్తే అప్పుడు నేను ప్రవేశిస్తాను. నీ ఆహ్వానం మేరకు నేను వస్తానే కానీ నీ ఆహ్వానం లేకపోతే వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల మానవుడి ఆహ్వానాన్ని గౌరవించేది దేవుని యొక్క కార్యక్రమం, క్రీస్తు యొక్క పని. ఇదిగో తడుతున్నా. ఉండు, నువ్వే నాకు తెలుసు, ఇంకెవరు తడతాడు, ఇంక తెట్టేవాడు ఎవడు, ఒక్కడివే, ఆగు కాసేపు అనేది మనం అర్థం చెప్పేశాడు. ఏంటి నీ సమస్య? నీకంటే ప్రాముఖ్యమైన వాడు ఉన్నారు లోపల. వాళ్ళని జాగ్రత్తగా సీట్లో కూర్చోబెట్టని, వాళ్ళని సర్దని, వాళ్ళని గౌరవించని, ఆ తర్వాత నీకు నెక్స్ట్. ఇది నులివెచ్చని జీవితం యొక్క అనుభవం వాస్తవం. కాబట్టి స్వేచ్ఛ చిత్తంలో ప్రభాన యేసుకు సైతము బయట నిలబడేవాడే. ఆయన ఎవరిని బలవంతం చేసేవాడు కాదు. మానవ స్వేచ్ఛ చిత్తం ఎలాగూ పనిచేస్తుంటుంది. మానవ స్వేచ్ఛ చిత్తం పనిచేయడానికి గ్రంథం తెలియజేసే మరొక విశేషమైన సమాచారం. రోమీయులకు 6వ అధ్యాయంలో, రోమీయులకు 6వ అధ్యాయం 16, 17 వచనం నుండి 18 వచనానికి ఇలా రాబడింది. లోబడుటకు దేనికి మీరు మీ దాసులకు అప్పగించుకుందరో అది చావు నిమిత్తం పాపమునికే కానీ నీతి నిమిత్తంగా విధేయతకే కానీ దేనికి లోబడతారో దానికి దాసులు మీరు కదా. మీరు పాపములకు దాసులు అయింది. కానీ ఏ ఉపదేశం క్రమంలోకి మీరు అప్పగింపబడతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారు అది సమాచారం. కాబట్టి
హృదయపూర్వకమైన లోబట్టం అనేది మానవ స్వాతంత్రానికి సంబంధించిన కార్యక్రమం. నీ స్వాతంత్ర్యము హృదయపూర్వకంగా లోబడితే అంగీకరిస్తాను, అంతే లేకపోతే అంగీకరించేది లేదు. ప్రభువుని యేసు కంటి తుడుపు కార్యక్రమాలను అంగీకరించడు. కంటి తుడుపు కార్యక్రమాలంటే ప్రభు అని పిలిస్తే కంటి తుడుపు మాటలు వద్దు, ఇవి అనవసరం. నీ కంటి తుడుపు మాటలు ఎవరి కన్నీళ్ళు తుడవబోతున్నావు? నువ్వు ప్రభు అంటే నీకు ఉండిపోయేవాడు ఎవడున్నాడు ఇక్కడ? కంటి తుడుపు మాటలు మానేయాలా? అందువల్ల నేను చెప్పిన పని సమాచారం మనకు తెలిసిన అందరికీ తెలిసినట్టుగా మత్తయి సువార్త 7:21 ప్రభువా అని పిలిస్తే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదు. కంటి తుడుపు మాటలు అవసరం లేదు. తెలియవద్దు అసలు అలా మాత్రపు మాటకు వస్తే. లూకా సువార్త 6:46 రాబడి ఉంది. లూకా సువార్త 6:46 గ్రంథం తెలియజేసి విశేషమైన సమాచారం. నేను చెప్పే మాట ప్రకారం మీరు చేయక ప్రభు ఎందుకు పిలుస్తారు? నేను కంటి తుడుపు మాటలా ఇవి? అక్కర్లేదు. నేను చెప్పే మాట చేయాలంటే హృదయపూర్వకంగా లోబడే మనిషి కావాలా? హృదయపూర్వకంగా లోబడితే నా స్టేట్మెంట్ ఇలా ఉంది, దీన్ని హృదయపూర్వకంగా లోబడతావా? అది నీ చాయిస్, నీకు అనుగ్రహించబడిన స్వాతంత్ర్యం. నీ స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకొని క్రీస్తుకు లోబడితే అంగీకరిస్తేనే తప్ప కంటితుడు మాటలతో అంగీకరించే పరిస్థితి ఉండదు. అందువల్ల వాస్తవానికి దేవుని సంకల్పంలో మానవ జాతికి సంపూర్ణమైన స్వాతంత్ర్యం ఉంది. దేవుడు ఎవరిని బలవంతం చేసేవాడు కాదు. బలవంతం చేయటానికి దేవుడు కానీ క్రీస్తు ప్రభు కానీ బలవంతం చేయలేడు. అపవాది కూడా నిన్ను ఏం చేయలేడు. అపవాది కూడా ఏం చేయలేడు. అది జరిగిన సమాచారం చెప్తాను. మా బిడ్డలు చిన్నోళ్ళు ఇంట్లో కూర్చొని చదువుతున్నాను. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళని స్టడీలో పెట్టేసింది. వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు ఒకడు. వచ్చేటంటే ఇటు తిరిగి మొత్తం తిరిగేశారు. ఫాదర్స్ వాళ్ళ వాడు వెళ్ళిపోయాడు దూరంగా వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయినాక ఇంతలో బాల్ తెచ్చాడు. టకా కొట్ట మొదలెట్టాడు. ఫస్ట్ పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు తిరిగారు. అందువల్ల అప్పుడు ఏం చేస్తుంటాడంటే నేనేం చేయలేడు. నీ దృష్టిని మలచడానికి వాడు ఏర్పడింది దాన్ని శోధన అంటారు. ఆ బాల్ తెచ్చేటట్టు కొట్ట మొదలెట్టేటప్పుడు కట్టుకున్న నీళ్ళు వేయించాడు. వాళ్ళ మమ్మీ అటు ఇటు పనిలో ఉంది, లేచాడు మెల్లగా వెళ్ళిపోయాడు. అంటే వాస్తవంగా ఏం జరుగుతుందంటే అపవాది కూడా ఏం చేయలేడు. మనుషులు లోపలికి దూరపడలేడు. ఏం చేయగలడు? శోధించగలడు. శోధించి ఏం చేయబోతుంటాడంటే నీ ఇష్టపూర్వకంగా ఏమంటే రావాలా అని కోరుకుంటాడు. కాబట్టి స్వేచ్ఛ చిత్తాన్ని అపవాది కూడా ఏమి చేయటానికి వీలుండదు. కాబట్టి సాతాను నన్ను శోధించాడు అని చెప్పడం అర్ధరహితమైన సమాచారం. ఏం చేయలేడు తాను. కాబట్టి మానవ స్వాతంత్రం పైన దేవుడికి అధికారం లేదు. క్రీస్తు అధికారం చేయడు. సాతానికి అధికారం అంతకంటే లేదు. నీ వ్యక్తిత్వం మానవ స్వాతంత్రమైన ఒక విశేషమైన సమాచారం. ఇష్టపూర్వకంగా నువ్వు కావాలని కోరుకుంటే లోబట్టానికి దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారు. దేనికి లోబట్టానికి దాసులుగా అప్పగించుకుంటారు? చావు నిమిత్తం పాపమునికే కానీ నీతి నిమిత్తం విధేయతకే కానీ దేనికి దాసులకు దానికి లోపడదు. దానికి దాసులని మీరు కదా. మీరు గతంలో పాపానికి దాసులైనారు. దాసులైనప్పుడు క్రమమైన ఉపదేశం అపోస్తలుల బోధ విన్నారు. కాబట్టి అపోస్తలుల బోధ విన్నాడు, క్రమమైన ఉపదేశం విన్నప్పుడు హృదయపూర్వకంలో పడ్డారంటే నీ స్వేచ్ఛ చిత్తాన్ని ఉపయోగించుకొని నేను కావాలని కోరుకుంటున్నాను వెళ్తున్నాను అనే ఉద్దేశంతో. కాబట్టి ఎప్పుడైనా సరే దేవుడు నీ ఇష్టపూర్వకంగా కోరుకొని వెంబడించితే అంగీకరించేవాడు. నీ స్వేచ్ఛ చిత్తంలో జోక్యం పుచ్చుకునేవాడు కాదు. మానవ జాతికి స్వేచ్ఛ చిత్తం చాలా ఎక్కువ. దేవుడు ఏం చేయలేని క్రీస్తు ప్రభు జోక్యం పుచ్చుకొని
అపవాది నీ జోలికి రాలేని పరిస్థితుల్లో స్వేచ్ఛ చిత్తం అనుకరించబడింది. వాడు బయట బాల్ తీసుకొచ్చి కొట్టాడు, టక కొడుతున్నాడు, కొట్టిన వెనక్కి తిరిగి చూశాడు. ఇప్పుడు ఇంతకుముందు చేతితో వెళ్తే బాగాలంటే ఇప్పుడు బాల్ కొడుతుంటే లేచాడు. అలాగే అపవాది ఏం చేస్తుంటాడంటే నువ్వు దేనికి పడతావో దాన్ని నీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తుంటాడు. అది నీ స్వేచ్ఛా చిత్తంతో లేచి వెళ్ళిపోయే పరిస్థితి జరిగిస్తుంటాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తుంది, ఏం కోరుకున్నాడంటే మానవ జాతిలో నుంచి నీకు ఇచ్చిన నేను నుంచి నీకు స్వేచ్ఛ ఇచ్చాను, నువ్వు స్వేచ్ఛపూర్వకంగా నువ్వు తిరిగి నా దగ్గరికి వస్తే సరే. ఇశ్రాయేలు నువ్వు తిరిగి రావాల్సిన నా దగ్గరికి రావాలా, వచ్చేటప్పుడు ఇటువంటి తిరగడం మానేయాలా, నీ హేమైన క్రియలు నా దగ్గర నుంచి తొలగించాలా, నీతిని బట్టి న్యాయమును బట్టి యెహోవా జీవం తోడని ప్రమాణం చేసి వస్తే సరి, లేకపోతే వద్దు. స్వేచ్ఛా చిత్తం నన్ను అనుసరించి నువ్వు బయటికెళ్ళిపోయావు. అందువల్ల తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే నా ఆస్తిలో నా తండ్రి నా భాగం ఇచ్చేసి వెళ్ళిపోతాను అన్నాడు. తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. పందుల పొట్టు దగ్గర కూర్చున్నాడు, పొట్టు తినలేడు. అది పందుల పొట్టు, కడుపు ఆకలి, వీళ్ళు జ్ఞాపకం వచ్చింది. నా తండ్రి ఇంట అనేక మంది కూలి వాళ్ళకు సమృద్ధిగా ఆహారం ఉంది. ఏ స్వేచ్ఛ చిత్తం ఉపయోగించుకొని తండ్రి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయాడో అదే స్వేచ్ఛ చిత్తాన్ని ఉపయోగించుకొని నేను తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. కుమారుడిగా వెళ్ళలేను, పోగొట్టుకున్న దాన్ని దోషులుగా వెళతాను. ఇక్కడ పందులు కాసేవాడికి నేను పందులు కాస్తున్నాను, మా ఇంట్లో పందులను కాసే పరిస్థితి ఉండదు, కాక అక్కడ కూడా కూలి వాళ్ళు ఉంటారు, ఆ కూలి వాళ్ళు ఒకటిగా ఉండడానికి వస్తాను అనే ఉద్దేశంతో తిరిగి రావటం అనేది ఒక విశేషమైన సమాచారం. స్వేచ్ఛ చిత్తం. అలాగే ఏ స్వేచ్ఛ చిత్తంతో నువ్వు పాపం చేసావో, ఏ స్వేచ్ఛ చిత్తంతో నీ మనసుని దృష్టికి ఇష్టం చొప్పున హృదయం కోరిక చొప్పున మసులుకున్నావో దాన్నే తిరిగి ఉపయోగించుకొని తిరిగి రావటం అనేది ఒక అవసరమైన సమాచారం. స్వేచ్ఛా చిత్తం ఉపయోగించుకోవటం. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ నీ మనసాక్షి దోషారోపణ చేస్తుందో ఆ దోషారోపణ చేసే విషయంలో కూర్చుని ఆలోచన చేసి ఎలాగో ఈ దోషారోపణ చేయడానికి కారణం ఏంటి, ఆ కారణాన్ని తొలగించుకొని దేవుడి సముఖానికి తిరిగి రావటం అనేది ఒక అవసరమైన సమాచారం. దేవుడు మనుషులకు అనుగురించి కృపాకాలాన్ని ఎలా దుర్వినియోగం చేశారో గ్రంథం ఎలా తెలియజేస్తుంది. ఈమె గ్రంథం 8వ అధ్యాయంలో 4వ వచనం చదువుతాం మళ్ళీసారి. యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడని వారితో చెప్పుము. మనుషులు పడి తిరిగి లేవకుందరా, తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా, విశ్వాసఘాతకు నిత్యం ద్రోహం చేస్తున్నారు, ఆశ్రయం చేసుకొని తిరిగి రామని చెప్తున్నారంట. ఏమో ఆశ్రయం చేసుకున్నారు, మోసాన్ని ఆశ్రయం చేసుకున్నారు, మోసమును ఆశ్రయం చేసుకుని తిరిగి రామంటున్నారంట. అందువల్ల చెప్పేసి ప్రత్యేకించి నేను చెవికి వినిన్నాను, వారు ఆడుకుంటున్నారు. అది సమాచారం కావాలి. ఏం కావాలంటే నేనేం చేశాను, నాకు పొరపాటు ఏంటి అని కూర్చుని పశ్చాత్తాపడటం వల్ల అవసరమైన సమాచారం. మనుషుడు ఎక్కడ తప్పిపోయాడు, ఎక్కడ తొలగిపోయాడు, దేవుని సముఖం నుంచి సన్నిధిలో నుంచి ఆయన కృపలో నుండి ఎక్కడ కాలు జారిపోయిందో కూర్చుని ఆలోచన చేయడం వల్ల ఒక అవసరమైన సమాచారం. స్వేచ్ఛ చిత్తాన్ని ఉపయోగించుకునే విధానం గురించి ప్రత్యేకించమంటాడు. కాబట్టి నీ స్వేచ్ఛను ఎలా ఉపయోగించాలంటే కూర్చుని ఆలోచించాలి. గ్రంథంలో సంకల్పం తేడాగా తెలియబడుతుంది. ఈ సంకల్పం ప్రకారం కాబట్టి జీవితం వేరే రకంగా ఉందనుకో, వేరే రకంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే కూర్చుని ఆలోచించాలి. ఏమని ఆలోచించాలని చెప్పి మరోసారి చెప్తున్నాం. నేను చెవికి మా వారి మాట వింటున్నాను, పదికి మన మాటలు వారు ఆడుకొంటున్నారు. నేనేమి చేసేదామని చెప్పి తన చెడుతనని గురించి పశ్చాత్తాపడు ఒకడు లేకపోయాను. యుద్ధములకు సరిపడు గుర్రముల వలె తనకు ఇష్టమైన స్వేచ్ఛ చిత్తాన్ని ఉపయోగించడం అంటే ఇష్టం తిరుగుతున్నారు. ఆకాశములకి గురు సంగుబుడి కొంగయ్యను తన కాలం ఎదుగు చెప్పేసాడు ప్రత్యేకించి. ఆకాశం ఎగిరే సంగుబుడి కొంగ
సంగుబుడి కొంగ అనేది సైబీరియా దేశం నుంచి వచ్చే కొంగలు. సైబీరియా దేశంలో నీళ్లు ఫ్రీజ్ అయిపోతాయి, ఆహారం దొరకదు కొంగలకి. కాబట్టి ఇక్కడి నుంచి లేచి ప్రారంభించిందనుకో, ఆకాశానికి ఎక్కడం ప్రారంభించిందనుకో, అక్కడ ఎగిరి ప్రారంభించి నేరుగా ఇండియాకు వచ్చేదాకా సంగుబుడి పంట. ఈ కాలంలో ఇక్కడ ఉండకూడదు, అలాంటి చోటుకి వెళ్ళాలి. సైబీరియా దేశం నుంచి సంగుబుడి కొంగలు మనకి ఇండియా దేశానికి వస్తాయి. ఆ కాలంలో అక్కడ మంచు గడ్డగట్టిపోయి నీళ్ళు లేని, ఆహారం దొరకని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి లేచి సంగుబుడి కొంగ. సంగుబుడి కొంగకు తెలుసు సంగతి. ఇప్పుడు వెళ్ళాలి, ఈ దేశాన్ని వదిలిపెట్టి వేరే స్థలానికి వెళ్ళిపోవాలని సమాచారం తెలుసు. చదువుతాం. సంగుబుడి కొంగైన ఆకాశమునకు ఎదురు సంకుబుడి కొంగ అయినను తన కాలం ఎరుగును, తెల్ల గవ్వయు మంగళ కత్తి పిట్టయు ఓది కొడుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగును అని వచ్చిన గొడవ. వాటికే తెలుసు, వాటికి బుద్ధి ఉన్నది, మానవ జాతికి బుద్ధి లేదు. సంగుబుడి కొంగకి, ఓది కొడుక్కి, ఆ పిట్టలకి వారి కాలాలు ఎరుగుతుంటాయి. నా ప్రజలు అనే వీరికి కనీసం ఆలోచన లేదు. కాబట్టి ఆయన సంకల్పాన్ని దుర్వినియోగం చేస్తూ మానవ స్వాతంత్రం ఎలా దుర్వినియోగం అవుతుందో మీరు ఆలోచన చేయడం చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. నా ప్రజలు అని చెప్పుకున్నాడు పరలోకం దేవుడు. కనీసం వారికి బుద్ధి లేదు అని మాట్లాడేశాడు. ఏం చెప్పాడు? ఏం లేదంటే ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు. జ్ఞానులమనియు ధర్మశాస్త్రం అంటే ఉన్నదనియు ఎలా అంటారు? నిజమే కానీ ధర్మశాస్త్రం అన్నమాట వాస్తవ చేతుల్లో నిజమే కానీ అబద్ధముగా దానికి అపార్థం చేస్తున్నది. కాబట్టి కళ్ళకలమం ఏం చేస్తుంది? అపార్థం చేస్తుంది. దేవుని మాటలు అపార్థం చేసే కళ్ళకలం, శాస్త్ర యొక్క కళ్ళకలం. జ్ఞానులు తమ జ్ఞానాన్ని దైవ నియమం నుంచి తొలగిపోవడానికి అపార్థం చేసిన విశేషమైన సమాజం. స్వాతంత్ర్యాన్ని ఉపయోగించి మనుషులు ఎంతగా దూరం దేవుని దగ్గర నుంచి తొలగిపోతారో. అందులో నేను మీకు తెలియజేసే మనం ఏంటంటే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నేడు దేవుడు క్రీస్తునందు మనతో కొత్త నిబంధన చేశాడు. కొత్త నిబంధన జీవన శైలి గ్రంథంలో తేటగా బయలుపరిచాడు. కొత్త నిబంధన శైలి ప్రకారం జీవితం కొనసాగించకుండా సొంత ఆలోచనలు పెట్టుకొని, జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, కళ్ళ మాటలు ఆధారం చేసుకొని, శరీర ఇచ్చిన ఆధారం చేసుకొని తొలగిపోతే నువ్వు స్వేచ్ఛ చిత్తం దుర్వినియోగం అవుతుంది. దేవుడు తన సంకల్పంలో మానవ జాతికి స్వేచ్ఛ చిత్తాన్ని అనుగ్రహించాడు. ఈ స్వేచ్ఛను ఇష్టపూర్వకంగా, నీ స్వేచ్ఛ నీ ఇష్టపూర్వకంగా, నీ ఇష్టం, నేనేం చేయట్లేదు, ఎందుకు దోసుకొని ముసుకోలేదని చెప్పేసి, నీ దృష్టి యొక్క ఇష్టం ఏదో, నీ హృదయం యొక్క కోరిక ఏదో, నేను దానికి అడ్డం రావట్లేదు. నడిచేయి, కానీ నేను ఊరికి వదిలిపెట్టను, తిరిగి ఇచ్చేస్తాను. దానికి పర్యవసానం అనుభవించాల్సిన అవసరం వస్తుంది. ఆ దినం రాకముందే పడిన వాడు లేకపోకుంటారా? తప్పిపోయిన వారు తిరిగి రాకుండా ఉంటారా? ఆలోచించేయడం చాలా ప్రాముఖ్యంగా అవసరమైనది. దయతో మనం ఆలోచించండి. కొత్త నిబంధనలు అక్కడ పెట్టుకోండి, దాని ప్రక్కన మీ జీవితాన్ని పరవండి. కొత్త నిబంధన ప్రక్కన జీవితాన్ని పరిచి క్యారీ చేయండి జీవితానికి, కొత్త నిబంధన విధానానికి.
ఏ విషయంలో తప్పిపోతున్నామో దాన్ని జాగ్రత్తగా చూసి ఏ స్వేచ్ఛతను అనుసరించి దానిని తొలగిపోయావో ఆ స్వేచ్ఛతను అనుసరించి తిరిగి ఆయన సమ్మకానికి రావాల్సిన అవసరం ఉంది అని సమాచారం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు మనుషుల్ని బలవంతం చేయడం చూస్తూ ఉంటాడు, సమయం ఇస్తుంటాడు. ఆ సమయాన్ని కూడా దుర్వినియోగం చేసే పరిస్థితులు కనుక్కుంటూ ఉన్నాడు. సంగుబుడి కొనకైనా సంగతి తెలుసు, కాలం తెలిసింది. ఓది గురికి మంగళ కత్తి పెట్టుకు సంగతులు తెలుస్తాయి. నా ప్రజలకు యెహోవా న్యాయం మీద ఎరుగరు. వారు ఆలోచించారు కనీసం ఏంటి ఎక్కడ తగ్గిపోతున్నాం అని చూడటానికి ఒక ప్రక్కన దేవుని నిబంధన, ఆ ప్రక్కన జీవితం రెండు ఛాలెంజ్ చేయటం అనేది ఒక అవసరమైన సమాచారం. నేను అన్నిటినీ వ్యక్తిగతంగా మాట్లాడటానికి అది సమయం కాదు, పద్ధతి కూడా కాదు. అందువల్ల ఏం చేయాలంటే మీ జీవితాన్ని కొత్త నిబంధన ప్రక్కనే పెట్టుకొని ఏ విషయంలో టాలీ కాకుండా ఉంటుందో వాటన్నిటి విషయంలో మనం అపరాధమైన సంగతి గుర్తించి మార్చుకోవడానికి అనుగ్రహించబడిన ఈ మహత్తరమైన సమయం ఇది. కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాం. దేవుని దేవుడు మానవ జాతికి స్వేచ్ఛ చిత్తాన్ని ఇచ్చాడు, ఎవరిని బలవంతం చేయడు. బలవంతం అనే మాట ఎక్కడ రాయబడి ఉందంటే 2 కొరింథీ 5వ అధ్యాయంలో 14వ వచనం రాయబడి ఉంది. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. ఏం బలవంతం చేస్తుందంటే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం. ఏలయనగా అందరి కొరకు వాడు మృతి పొందిన కనుక 5వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తున్నది. ఏలయనగా అందరి కొరకు వాడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిననియు జీవించేవారి మీద తమ కొరకు కాకుండా తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించడానికి ఆయన అందరి కొరకు మృతి పొందాడు. కాబట్టి ప్రేమ ఏం చేస్తుందంటే క్రీస్తు ప్రభు కొరకు బ్రతుకు అని చెప్తాను. దేవుడు ప్రేమ క్రీస్తు ప్రభు కొరకు బ్రతుకునైనా నీకోసం బ్రతుకొద్దు అని చెప్పేసింది. కాబట్టి క్రీస్తు ప్రేమ చెప్పే ఏకైక సందేశం. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేసుకుంది. క్రీస్తు ప్రభు బలవంతం చేస్తున్నాడా? చేయడు. ఆయన ఎవరిని బలవంతం చేయడు. బయట ఉండి తడుతుంటాడు. ఇదిగో తలుపు నుండి తడుతున్నా అంతవరకే, బలవంతం చేయను. ఆయన ప్రేమ హృదయంలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ బలవంతం చేస్తుంది. అరే ఈ బ్రతికేం బ్రతుకుగా అనిపిస్తూ ఉంది, ఈ బతకపోతే ఏమి అనిపిస్తూ ఉంది. కాబట్టి ఎలా బ్రతకాలి అనే భావన క్రీస్తు ప్రేమ తెలియజేస్తుంది. క్రీస్తు ప్రేమ అనుభవములు బలవంతం చేస్తుంది. అందరి కొరకు మృతి పొందారు కనుక అంత మృతి పొందేది జీవించే వారికి మీద తమ కొరకు కాకుండా తమ నిమిత్తం మృతి పొంది తిరిగి వచ్చిన వారి కొరకు జీవించి కనుక అందరి కొరకు మృతి పొందని మనం తెలుగు గ్రహిస్తున్నామని చెప్పేసి ప్రత్యేకించి. కాబట్టి మనం ఆలోచించండి, ఇది కృపకాలం. ఎప్పుడు వెంటనే దేవుడు కోపగించుకొని ఉగ్రుడై మీద పడే కాలం కాదు. దేవుని ఉగ్రత అలా మీద పట్టకుండా ఉండడానికి క్రీస్తు ప్రభు దేవుని సముఖంలో నిలబడిన ప్రధాన యాజకుడు. ఆయన తన రక్తంతో దేవుని సన్నిధిలో ప్రత్యక్షమవుతాడు. ఆయన ఉగ్రుడై మనుషుల మీద పడకుండా ప్రత్యక్షమైన కారణాన నువ్వు ఏం చేస్తున్నావంటే కృపను నువ్వు దుర్వినియోగం చేస్తూ జరుగుతోంది. ఆలోచించాల్సిన విధానం గురించి మాట్లాడుతున్నా. నీ స్వాతంత్రాన్ని ఉపయోగించి దేవుని సముఖం నుంచి ఎక్కడ ఏ రూపంలో తప్పిపోతున్నావో అదే స్వాతంత్రం ఆలోచన చేసి తిరిగి దేవుని సముఖానికి రావాల్సిన అవసరం ఉంది. ఇశ్రాయేలు నువ్వు తిరిగి రావాల్సిన ఉద్దేశించినట్లయితే నా యొద్దకే తిరిగి రావాలి, ఇంకక్కడ తిరిగి రావద్దు. తిరిగి వచ్చేటప్పుడు నువ్వు ఇటు అటు తిరగటం మానే, చంచల బుద్ధి మానేయాలా, ఇటు అటు తిరగటం మానేయాలి. నీ హేమైన క్రియలు నా యొద్దకు తొలగించుకోవాలి. తొలగించుకొని యెహోవా నామమును ప్రమాణం చేసినట్టయితే అప్పుడు మీ కృపను పెంచడానికి అవకాశం ఉంటుంది అని సమాచారం తెలియజేశాడు. అందువల్ల రైతులను మనం ఆలకించండి. దీన్ని మీరు తేలిగా ఆలోచన చేసే పరిస్థితి కాదు. పరమంతుని దేవుడు, మహాగణుడైన దేవుడు ఆయన స్వాతంత్రం, ఆయన సంకల్పం ఏర్పాటు చేశాడు. ఆ సంకల్పాన్ని మనమే మార్చలేము. సంకల్పంలో మానవ జాతి సంపూర్ణమైన స్వాతంత్రం అనుగ్రహించాడు. ఆయన నేను ఇది నా పరిస్థితి, నేను నీ కోసం ఏర్పాటు చేసింది ఇది, నువ్వు నడవలసిన మార్గం ఇది, నువ్వు విశ్వసించవలసిన విధానం ఇది, నువ్వు బ్రతకాల్సిన తీరు ఇది, ఒకరి సంగతులు తెలియజేసేసాడు. ఆ అన్నిటి విషయంలో మనిషి ఏం చేయాలంటే జీవితాన్ని దాని ప్రక్కనే పరిచేసి
దానికి ఇది కరెక్ట్గా టాలీ అయిందా? టాలీ కాకపోతే మారు మనసు పొందు. నీకు స్వాతంత్రం ఉపయోగించింది కాబట్టి తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిలోంచి స్వాతంత్రం ఉపయోగించి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చుండి ఆలోచన చేసి స్వేచ్ఛ చిత్తాన్ని ఉపయోగించి తండ్రి ఇంటికి తిరిగి రావటం అనేది పరమదేవుడు ఉద్దేశించిన విశేషమైన కార్యక్రమం. కాబట్టి ఆ సంకల్పం ప్రకారం మన జీవితాన్ని కొనసాగించి కృపలో ప్రవేశించి జీవాన్ని స్వతంత్రించుకొని దేవుని రాజ్యంలో విరాజిల్లాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి తరఫున మీ మనం చేసి ముగిస్తున్నాం. నమస్కారం. సిల్వ ధ్యాన గీతంలో నుండి 108 పాట పాడుతున్నాం. సాంగ్ నెంబర్ 108. బాసిల్లెను సిలువలో పాపశ్రమ, యేసు ప్రభుని దివ్యక్షమ. బాసిల్లెను సిలువలో పాపశ్రమ, కలువరిలో